అందరూ అని కాదు కానీ కొందరు హీరోలు సీక్వెల్స్ కు భలే ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రభాస్ చూడండి, చాలా వరకు అన్ని సీక్వెల్సే. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రాజాసాబ్ కు కూడా సీక్వెల్ ఉండబోతోందట. కానీ రౌడీకి మాత్రం ఆ ఛాన్స్ కుదరటం లేదు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ రావటం, ఫ్లాప్ అయిన మూవీకి సీక్వెల్ రావటం లేదు. హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ తీస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో పుష్ప 2 నుంచి టిల్లు 2 వరకు అవి ప్రూవ్ చేశాయి. కానీ ఫ్లాప్ అయిన మూవీస్ కు సీక్వెల్ అంటే క్రేజ్ రావడం కష్టమే. అందుకే సీక్వెల్స్ కు అడ్డాగా మారిన టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు ఆగిపోతున్నాయి. ఇందులో కింగ్డమ్ చేరింది. కింగ్డమ్ 2 భాగాలుగా ప్లాన్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. కట్ చేస్తే మొదటి భాగం దారుణంగా నిరుత్సాహపరిచింది. దీంతో నిర్మాత నాగవంశి కింగ్డమ్ సీక్వెల్ ఉండబోదు అని అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కింగ్డమ్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అందుకే సీక్వెల్ ఆగిపోయింది అనుకుందాం. కానీ విజయ్ నటించిన మరో మూవీ అర్జున్ రెడ్డికి సీక్వెల్ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సందీప్ వంగా దగ్గర స్టోరీ ఉంది. కానీ సందీప్ వంగా స్పిరిట్, యానిమల్ సీక్వెల్, అల్లు అర్జున్ చిత్రాలతో బిజీ అయ్యారు. దీంతో హిట్ అయిన సినిమాకి కూడా విజయ్ దేవరకొండ సీక్వెల్ చేయలేకపోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.